ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న జగన్ వాగ్దానం కేవలం మాటలకే పరిమితమైంది. ఇప్పటికీ ప్రాథమిక స్కూళ్లలో ఏమాత్రం మారని దుస్థితి నెలకొంది. ఓవైపు శిథిలమైన భవనం, పెచ్చులుడైన గచ్చులు, విరిగిపోయిన బల్లలు, వర్షం పడితే విద్యార్థులంతా ఒక మూల కూర్చునేలా కురుస్తున్న గదులతో ఆ పాఠశాల ఉంది. అపరిశుభ్ర వాతావరణంలో కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి నెలకొంది. ఇటువంటి ఇబ్బందులు తీవ్రంగా విద్యార్థులను వేధిస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. యువగళం పాదయాత్ర సింగనమల నియోజకవర్గంలో నిర్విరామంగా కొనసాగుతోంది. నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు సకలం చెరువు గ్రామ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అక్కడి స్కూల్ విద్యార్థులు ఆప్యాయంగా నారా లోకేష్ ను పలకరించారు. అనంతరం నాడు నేడు కింద చేపట్టిన పనులను పరిశీలించారు. పనుల మధ్యలో ఆగిపోవడంతో మొండిగోడలు దర్శనమిచ్చాయి. సకలం చెరువు గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల దుస్థితిని చూసి నారా లోకేష్ చలించిపోయారు. ఆ స్కూల్ను పరిశీలిస్తే సగం కూలిన ఈ బడిలో 40 మంది నిరుపేద విద్యార్థులు చదువుకుంటున్నారు. మొండిగోడల మధ్యనే ప్రమాదం నీడలోనే పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. నాడు నేడు అనే ప్రమాదం పొంచి ఉందని కల్మషం లేని ఆ చిన్నారి మనసులకి తెలియదు. దీంతో నారా లోకేష్ ఎంతో ఆవేదన చెందారు. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య సలహాదారుడి నియోజకవర్గంలో నాడు నేడు కార్యక్రమం ఆర్భాటానికే పరిమితమైందని, పిల్లలు ప్రమాదపు టంచున చదువుకుంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మేనమామ అంటే బతుకు కోరతాడు, జగన్లా బలి కోరేవాడిని కంసమామ అని అంటారని లోకేష్ అన్నారు. నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలను కార్పొరేట్ స్కూళ్లకి ధీటుగా మార్చేశామని గొప్పలు చెబుతున్న జగన్ రెడ్డి, ఇదేనా నీ అభివృద్ధి అని ప్రశ్నించారు. పేద పిల్లలకు అక్షర జ్ఞానం అందిస్తున్న సకలం చెరువు పాఠశాల మరమ్మతులకు నిధులు కేటాయించలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని లోకేష్ తెలిపారు. నాడు నేడు కోట్ల ఖర్చుతో సొంత మీడియా సాక్షిలో ప్రచారానికి మాత్రం బాగానే పనికొస్తుందని నారా లోకేష్ అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఇటువంటి స్కూళ్ల పరిస్థితులను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని నారా లోకేష్ అన్నారు.